ఎట్రా నెక్స్ట్ సెకండ్ హాఫ్ చుట్టమల్లె సాంగ్ క్లైమాక్స్లో వర అది సస్పెన్షన్ ఉంది. హైలైట్ సినిమా. ఇంకా ఎనఫ్ చాలు. ఇంకా మనస్ఫూర్తిగా రావడానికి బయటికి చాలు. సినిమా చూసినామా లేదా. డబల్ యాక్షన్ కాదు అది, నో డబల్ యాక్షన్, ఒకటే ఇద్దరు. సూపర్ సినిమా మాత్రం హైలైట్ ఉంది. లాస్ట్కి కొడుకు ఎలా చంపుతాడు అనేది పార్ట్ 2. సొంత కొడుకే ఎలా చంపుతాడు అనేది పార్ట్ 2 ఉంది. సినిమా మాత్రం ఎక్సలెంట్ బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ అనేది 80% సార్కి ఇవ్వచ్చు, అనిరుద్ధ్ గారికి. నెక్స్ట్ కొరటాల, ఇంకా అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఈజ్ ఎన్టీఆర్ ఎప్పటికీ. కంబ్యాక్ ఎస్ కంపల్సరీ చెప్తున్నా కదా, కొరటాల ఈజ్ బ్యాక్. కంపల్సరీ బ్లాక్ బస్టర్ కొట్టినాడు, ఇది మాత్రం గ్యారంటీ. డాన్స్ ఒకసారి బ్లైండ్లో ఉంటుంది. ఆ సినిమా చూస్తే అందరికి కన్నీళ్ళు వస్తుంది. ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది. ఆమె బ్లైండ్తో ఉంటుంది. సినిమా మాత్రం ఎక్సలెంట్ అది ఆ సినిమా చూస్తే చాలు మీరు మనసుకి. సెకండ్ హాఫ్ ఫ్యామిలీకి, ఫస్ట్ హాఫ్ అసలు ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్లీ స్క్రీన్ పైన కూర్చోరు ఎవరు. ఫస్ట్ హాఫ్ 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ని మేము ఆ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో కొరటాల శివకి హ్యాట్సాప్ చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వెల్ ఎప్పుడు వచ్చింది కూడా అర్థం కాలేదు. అంటే ఎన్టీఆర్ని మనము ఎంత ఈగర్గా వెయిట్ చేసినాం 6 ఏళ్ల తర్వాత అని చెప్పేసి 100% సాటిస్ఫాక్షన్. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే ఇంకా ఇండస్ట్రీ హిట్ కొడుతుంది అనిపించింది ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు. సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా మామూలు ఎలిమెంట్స్, కామెడీ, ఫ్యామిలీ, కొరటాల శివ టైపు స్క్రీన్ ప్లే అనిపించాడు. కానీ సెకండ్ హాఫ్ ఎండింగ్ వచ్చేసి కొంచెం అది సడన్గా ఎండ్ చేసినట్టు అనిపించింది. బట్ అంటే మనం ఫ్యాన్స్ చూసినాం కాబట్టి ఆ హైప్లో ఏందబ్బా సడన్గా అయిపోయింది అన్నట్టు అనిపించింది. కానీ 3 అవర్స్ మూవీ పెట్టినా కూడా మాకు అసలు 3 అవర్స్ అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్టు అనిపించింది. సెకండ్ హాఫ్లో ఎన్టీఆర్ యాక్షన్ ఉంటుంది ఒకటి బోర్డు దగ్గర, అసలు అల్టిమేట్ బ్రో. అది అరవింద సమేతలో స్టార్టింగ్లో కత్తితో కొట్టినప్పుడు ఎట్లా చూపిస్తాడో ఆ రేంజ్ యాక్షన్ చేసినాడు. సెకండ్ హాఫ్లో ఆ సీన్ పార్ట్ రాజమౌళి కర్సేం లేదు, హిట్ కొట్టేశాం. సినిమాలోనా ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు కనబడలే అన్న నాకు. సారీ, చాలా అమ్మాయి చాలా బాగా చేశారు. బట్ స్టిల్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవ్వరు లేరన్న. ఎన్టీఆర్ తప్ప మూవీలో ఎవ్వరు లేరు. బాగుందన్న, బాగుంది మూవీ, బాగుంది. పాట కోసం వెయిట్ చేస్తున్నాను. బాగుందన్న, మంచిగా ఉంది. యాక్టింగ్ చాలా బాగుంది. జూనియర్ ఎన్టీఆర్ కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ యాక్టింగ్ బాగుంది. అంటే ఇన్ని సినిమాలు తీశారు కదా, దీంట్లో ఏమైనా వేరియేషన్ కనిపించిందా? కనిపించిందన్న, ప్రతి దాంట్లో వేరియేషన్ ఉంది, బాగుంది. ఓకే, అంటే డబుల్ క్యారెక్టర్ ఏదో అంటున్నారు, అది మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. అది థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది బ్రో. కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమా చాలా బాగా తీశాడు. రాజమౌళి రికార్డు బ్రేక్ చేశాడు. ఫస్ట్ టైం రాజమౌళి తర్వాత అందరూ ఫ్లాప్లే కదా, ఎన్టీఆర్కి ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ పడింది. తన రికార్డ్ని తనే బ్రేక్ చేశాడు. అంటే సినిమాలో యాక్టింగ్ ఎలా ఉంది ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. తన యాక్టింగ్, డ్యాన్స్ కానీ ఫైట్లు కానీ చాలా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ చాలా బాగున్నాయి. అనిరుద్ధ్ బీజిఎం అయితే ఎరగదీస్తాడు సినిమా. ఓకే, హీరోయిన్ సెకండ్ హాఫ్లో వస్తారు. తన రోల్ తక్కువ ఉన్నా కానీ చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. 6 ఏళ్ళ తర్వాత ఫ్యాన్స్కే కాదు, ఎన్టీఆర్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి సినిమా కోరుకుంటారు. ఇలాంటి మా సినిమా రావాలని చెప్పి కొరటాల శివ గారు ఎంత వర్క్ చేశారని దీని మీద తెలిసి ఫస్ట్ హాఫ్లో ఆయన వర్క్ స్టైల్, ఆయన రైటింగ్ స్టైల్, ఆ డైలాగ్, ఆ డెలివరీస్ కానీ అంతా కూడా చాలా బాగుందన్న. అంటే కొరటాల శివ గారు రాసుకున్న కథ రొటీన్ కూడా వచ్చే మాకు టేకింగ్ అండ్ డైలాగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కొరటాల శివ గారు మార్కింగ్ చూపించారు. అలాగే ఎన్టీఆర్ అనే మాస్ లుక్, మాస్ నరుడు అయితే మాత్రం ఓర్ర మాస్ అన్నమాట. అనిరుద్ధ్ గారు కూడా అంతే కష్టపడ్డారు. ప్రతి ఫ్రేమ్లోనూ కూడా ఆయన పనితనం, ఆయన మ్యూజిక్ చాలా ఎంజాయ్ చేస్తాం. అటు ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఇటు ఎలివేషన్స్లో కావచ్చు, అంతా కూడా ఎలివేషన్లో అయితే అన్లిమిటెడ్ అనమాట. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్తో ఎన్టీఆర్ గారిని నడపాలనుకున్నారు. బట్ ఫస్ట్ హాఫ్ చూసిన వాళ్ళకి ఏంటంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఓసకోత ఊరమాసు అంత లుక్లో చూస్తారు, భయపెట్టి అంత ఇదిలో ఫస్ట్ హాఫ్ ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక క్లాసిక్కి వెళ్ళిపోతుంది, బోర్ కొడుతుంది కానీ క్లాసిక్కి వెళ్ళిపోతుంది. జాన్వీ కపూర్ గారు తీసుకోవడం ఇది అయితే స్క్రీన్ పై చాలా తక్కువ ఉందన్న.
ఓన్లీ చుట్టం వల్ల సాంగ్ కోసం జాన్వీ కపూర్ని తీసుకున్నట్టు అనిపించింది. బట్ ఎన్టీఆర్ అనే యాక్టింగ్ ఓవర్ మాస్టర్ లుక్ అయితే మాత్రం సూపర్ అన్న. మళ్ళీ క్లైమాక్స్లో మనకు అదే ఆ ఊపు ఎనర్జీ వస్తుంది అనమాట. ఫ్రీ క్లైమాక్స్ ఇంకా అన్లిమిటెడ్ అనమాట. బాహుబలి రేంజ్లో మనకి ఆ సస్పెన్స్ సెకండ్ పార్ట్కి లీడ్ అయితే ఇచ్చారు. బట్ చెప్తున్నాను కదా, కొరటాల శివ గారు ఇందులో ముగ్గురు హీరోలు ఒకరంటానికి సరిపోరు. కొరటాల శివ గారు ఎంత కష్టపడో అంతకు మించి అనిరుద్ధ్ కష్టపడితే వీళ్ళిద్దరికి మించి ఎన్టీఆర్ గారు అంతా కష్టపడ్డారు. ముగ్గురు కలిసి ఒక సినిమాని ఏ లెవెల్లో తీసుకెళ్ళి ఆ లెవెల్కి తీసుకెళ్ళి వదిలేశారన్న. బ్లాక్ బస్టర్ మూవీ సెకండ్ పార్ట్ వేరేని కాదు, కథ కంటిన్యూ అంతే. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ. యావరేజ్ అనిపించింది. ఎలివేషన్స్ అవి బాగున్నాయి, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. బట్ స్టోరీ చూస్తే అంటే లైక్ నాట్ దట్ మచ్ అనిపించింది. సో ఐ కెన్ సే సినిమా యావరేజ్. అండ్ ఇద్దరు ఎన్టీఆర్ ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ లైక్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఐ కెన్ సే యావరేజ్. ఎన్టీఆర్ దేవరా క్యారెక్టర్లో జనాన్ని భయపెట్టేశాడు, చాలా బాగా చేశాడు. తండ్రి క్యారెక్టరు, కొడుకు క్యారెక్టర్ మామూలుగా అనిపించింది, తండ్రి క్యారెక్టర్ మాత్రం భయపెట్టేశాడు. టోటల్గా అవుట్ ఆఫ్ 100 నేను 80 మార్క్స్ ఇస్తాను. సూపర్గా ఉంది సినిమా. క్లైమాక్స్ కొంచెం డల్ అయింది, జస్ట్ క్లైమాక్స్ డల్ అయింది. 2 గంటల 10 నిమిషాల వరకు సినిమా చాలా బాగుంది. లాస్ట్ 10-20 మినిట్స్ కొంచెం డల్ అయింది. సినిమా చాలా బాగుంది. సినిమా మాత్రం చాలా బాగుందన్న. పోగిరి లెవెల్ ట్విస్ట్ ఉంది, సారీ బాహుబలి లెవెల్ ట్విస్ట్ ఉంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ మా ఇందులో మైండ్ పోయింగ్, ఫైట్ సీన్స్ కానీ ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం సూపర్ ఉందన్న. లాస్ట్లో ట్విస్ట్ బాహుబలి రేంజ్ ట్విస్ట్. బీజిఎం అదరగొట్టేశాడు అనిరుద్ధ్. ఇంకా డ్యాన్స్ స్టెప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పాటలు మాత్రం మంచి ఎంజాయ్మెంట్ ఉంది. జాన్వీ కపూర్ కోసం రెండోసారి సినిమా చూడొచ్చు అన్న. యాక్చువల్లీ పార్ట్ 1 అయితే అదిరిపోయింది, కానీ పార్ట్ 2 ఏముంది చూడాలి, అర్థం అవ్వాలి ఎందుకు పార్ట్ 2 తీస్తున్నారు. కరెక్ట్, 100% ఫ్యాన్ కోసం పోతుంది ఇది. 101%. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అనిరుద్ధ్ అయితే ఈస్ టూ గుడ్, హీ షుడ్ బీ ఇన్ ఎవ్రీ బిగ్ మూవీ. అనిరుద్ధ్ అయితే డాన్స్ అయితే ఎక్సలెంట్ ఉంది, ఫైట్స్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫైట్స్ అయితే 101% సూపర్. 5 out of 5 స్టార్. పార్ట్ 2 ఉన్నంత సీన్ అయితే లేదు. పార్ట్ 2 ఎందుకంటే ట్విస్ట్ చూపించేసాడు. వర్కౌట్ అవుతుంది ఈ మూవీ. 1000 crore కంపల్సరీ వస్తుంది. గుడ్ వన్ టైం జూనియర్ ఎన్టీఆర్ బాగుంటది. చాలా సినిమా చాలా బాగుంది, డైలాగులు చాలా బాగున్నాయి. ఎవర్ గ్రీన్ సినిమా. RRR తర్వాత ఎన్టీఆర్ చాలా పెద్ద హిట్. సినిమా బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది. కాకపోతే హీరోయిన్ కి చాలా చిన్న రోల్ ఇచ్చినారు. కొరటాల శివ బాగా తీసినారు. పార్ట్ 2 కావాల్సింది కొడుకే తండ్రిని ఎందుకు చంపినాడు అనేది హింట్. వెయిట్ అండ్ వాచ్. ఏం లేదు, ఇగో సింగిల్ డైలాగ్, బేటా బేటా అవుతాయి అంతే. అది దేవ్ రా మళ్ళీ వస్తాడులే. దేవ్ రా ఎక్సలెంట్ మూవీ. సినిమా బ్లాక్ బస్టర్. దేవరా ఒక 300-400 టైమ్స్ చెప్పిండు. హీరోయిన్ రోల్ అయితే వేస్ట్. హీరోయిన్ రోల్ ఏం బాగా ఏమో ల్యాగ్ మొత్తం లేదు. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉంది, క్లైమాక్స్ ఫైట్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే పార్ట్ 2కి ఏమో మామూలు బాహుబలి లెక్క తండ్రి కొడుకుని చంపుతుంది, కానీ ల్యాగ్ చేసి మూవీ ల్యాగ్ చేసిండు. ఇంకా పార్ట్ 2 చూడాలి. ఇంకా జై ఎన్టీఆర్ ఊచకోతానా. ఎన్టీఆర్ ఊచకోత వేట మొదలు పెట్టిన ఒక్కొక్కరిని. సినిమా బ్లాక్ బస్టర్. బీజిఎం అండ్ ఎన్టీఆర్. రెగ్యులర్ స్టోరీ, ప్రెడిక్టబుల్, కొంచెం లాగ్, కానీ బీజిఎం అండ్ యాక్షన్ సీన్స్ వెరీ నైస్. యా ట్విస్ట్ చాలా బాగుంది. సారీ, రాజమౌళి గారు కర్సు బ్రేక్ చేస్తారని చెప్పుకోవచ్చు. యా 100% బాగుంది సినిమా, చాలా బాగుంది. అంటే హూ ఇస్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్, వరా ఆర్ దేవరా? దేవరా, ఫర్ ష్యూర్ దేవరా. యా, థ్యాంక్ యూ బ్రో. సినిమా ఒక షర్ట్కి ఒక కాలర్ ఉంటుంది, 3 షర్ట్లు వేసుకున్నా 3 కాలర్లు ఉంటాయి. ఒక కాలర్ మాత్రం సరిపోదు, ఎన్ని కాలర్లు వేసుకున్నా సరిపోదు. కాలర్ లేపుకునే సినిమా ఇచ్చాడు మా ఎన్టీఆర్.
రాజమౌళి ఎమోషన్ని ఢీగొట్టాడు ఏకైక యాక్టర్ మా తారక్ అన్న. సినిమా బాగుంది, చూడండి, అందరు ఎంజాయ్ చేయండి, స్పాయిలర్స్ ఏం అడగకండి. ఓకే, 100%. మళ్ళీ వెళ్తున్నా, మళ్ళీ వస్తా, మళ్ళీ వెళ్తాం. ఎన్టీఆర్ రేంజ్ క్లైమాక్స్ మాత్రం ఎవ్వరు ఊహించలేరు. అస్సలు రికార్డ్స్ కాదు కదా, రికార్డ్స్ పేరు మీద ఎన్టీఆర్ అని ఉంటది. చూడండి, ఇది నిజంగా రాజమౌళి తీసిన సినిమా లెక్కనే ఉంది. దేవరా కాదు, సూపర్ హిట్ దీని పేరు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా ఏం లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కరెక్ట్ సీన్ లకి సూపర్ ఉంది. అసలు ప్రతి ఒక్కరు 3 సార్లు వెళ్ళాలి ఎవరైనా. సూపర్ మూవీ.